గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. గతంలో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు ఆసక్తి చూపినటువంటి కస్టమర్లు ప్రస్తుతం లాంచింగ్ ప్రాజెక్టులో కొనేందుకు ఇష్టపడుతున్నారు. 2023లో రెడీ టు మూవ్ లాంచింగ్ ప్రాజెక్టులో కొనుగోళ్ల నిష్పత్తి 46:18% ఉండగా 2024 నాటికి 23:24%కి చేరింది. అలాగే రూ. 1,50,00,000 ధర ఉన్న లగ్జరీ గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023లో 20% మంది లగ్జరీ ఇళ్లకు ఆసక్తి చూపించగా 2024 నాటికి 35%కి పెరిగిందని ఫికీ అనరాక్ సర్వేలో వెల్లడించింది. 1, 2, 3 BHK ఇళ్లు ఏదైనా సరే బాల్కనీ ఉండాల్సిందే. గృహ కొనుగోలుదారులు నిర్మాణం, నాణ్యత, ప్రాంతం, ధర, వసతులతో పాటు బాల్కనీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇంటిలోని ప్రతి అంగుళం స్థలాన్ని వినియోగించాలని భావించిన కస్టమర్లు ప్రస్తుతం ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటున్నారు. 75% మంది బాల్కనీ ఉండే ఇళ్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపించగా 74% మంది కస్టమర్లు నాణ్యమైన నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. అన్రాక్ రీసెర్చ్ దేశంలోని పలు నగరాల్లో 5,510 మందిపై ఆన్లైన్లో సర్వే నిర్వహించింది. గృహాల ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారుల విశాలమైన ఇళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 50% మంది కస్టమర్లు 3 BHK కొనుగోలుకు ఆసక్తి చూపిస్తే 38% మంది 2 BHK గృహాలకు మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎన్సీఆర్ నగరాలలో 3 BHK యూనిట్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ధరల కారణంగా ముంబైలో 44% మంది కస్టమర్లు 2 BHKలకు, 17% 1 BHKలకు ఆసక్తి చూపిస్తున్నారు. పూణేలో 10% కొనుగోలుదారులు 1 BHKకే జై కొడుతున్నారు. పెట్టుబడులకు రియలే బెటర్. ఏటా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ప్లాట్ల విస్తీర్ణాలు 11% మేర పెరుగుతున్నాయి. 2022లో 1175 చదరపు అడుగులుగా ఉన్న సగటు ప్లాట్ల సైజు 2023 నాటికి 1300 చదరపు అడుగులకు పెరిగాయి. 58% మిలీనియల్స్, 39% జెన్సెక్స్ కస్టమర్లు ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాలతో ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 57% మంది రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడిగా విశ్వసిస్తున్నారు. ఇందులోనూ 36% మంది నివాస విభాగంలో పెట్టుబడులకి ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రుణ వడ్డీ రేట్లు 8.5% కంటే తక్కువగా ఉన్నంత కాలం ఇంటి కొనుగోలు నిర్ణయంపై ప్రభావం ఉండదని చెప్తున్నారు రియల్టర్.